జానీ మాస్టర్ పైన అయితే ఫెడరేషన్ వాళ్ళు నిషేధం విధించారు. అంటే ఇది ఎలాంటి నిషేధం అంటే సహాయ నిరాకరణ అనే దాన్ని ఇప్పుడు జారీ చేశారు. అంటే ఎవరు కూడా జానీ మాస్టర్కి సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా సహాయం చేయకూడదు. ఆయన పనిచేస్తున్నటువంటి సినిమాలకి ఎవరు కూడా వెళ్ళకూడదు. అంటే డాన్సర్స్. ఇప్పుడు డాన్సర్ యూనియన్లో వచ్చినటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు ఏమొచ్చేసి శేఖర్ మాస్టర్ టీము, మరొక వైపు ఏమొచ్చేసి జానీ మాస్టర్ టీం అంటూ రెండు వైపులుగా విడిపోయి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి జానీ మాస్టర్ భార్య సుమలతా దేవి, ఆవిడ కొన్ని ఆరోపణలు చేస్తూ నిర్మాతల దగ్గర దొంగ బిల్లులు పెడుతూ డాన్సర్లకి అన్యాయం చేస్తున్నారు, నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారని ఆవిడ ఆరోపిస్తూ ఫెడరేషన్కి కంప్లైంట్ ఇస్తే ఫెడరేషన్ వాళ్ళు ఏమొచ్చి దీన్ని పట్టించుకోలేదని చెప్పి ఆవిడ కొంతమందిని తీసేశారు. అలాగే ఆవిడ చేసినటువంటి ఆ యొక్క పని వల్ల 10 మంది డాన్సర్లు రాజీనామా చేశారు. దీనికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగడానికి ఆవిడ ఫెడరేషన్ తరఫు నుంచి కాకుండా డైరెక్ట్గా కార్మిక సంఘం నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఏమొచ్చేసి జానీ మాస్టర్ని పిలిపించి మొన్న 14వ తారీఖున రండి మీరు వచ్చి మాట్లాడండి అని చెప్తే జానీ మాస్టర్ వెళ్ళలేదు ఫెడరేషన్ దగ్గరికి. ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఫెడరేషన్ వాళ్ళు ఇప్పుడు షోకాజ్ నోటీసులు విడుదల చేశారు. నువ్వు 14వ తారీఖు రమ్మంటే ఎందుకు రాలేదు, కాబట్టి నువ్వు దీనికి నివేదిక ఇవ్వాలని చెప్పి 7 రోజులు సమయం ఇచ్చారు. ఈ 7 రోజుల్లో గనక నువ్వు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే నీ మీద పూర్తిగా బ్యాన్ విధిస్తాము అనే విధంగా ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఏమొచ్చేసి నోటీసులు జారీ చేస్తే దీన్ని కూడా జానీ మాస్టరు లెక్క చేయకుండా ఏమంటున్నాడంటే, ఫెడరేషన్ వాళ్ళు నా మీద కక్ష కట్టారు, నేను అవినీతిని వ్యతిరేకిస్తున్నాను కాబట్టి ఇలా నిర్మాతల దగ్గర డబ్బు తీసుకొని వీళ్ళు విచ్చలవిడిగా అంటే మీ దగ్గర పెట్టినటువంటి బిల్లులకి డాన్సర్స్కి ఇచ్చినటువంటి అమౌంట్కి సంబంధం లేదన్న విధంగా జానీ మాస్టర్ ఆయన భార్య మాట్లాడుతున్నారు. మరొక వర్గం వచ్చేసి డాన్సర్ యూనియన్లో ఏమంటున్నారు, సుమలత అలాగే జానీ మాస్టర్ యొక్క ప్రభావం ఎక్కువైపోతుంది, ఇది ఒక లీడర్షిప్ లాగా లేదు, ఓనర్షిప్ లాగా అయిపోయింది. అంటే యూనియన్ మీద వీళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినటువంటి వారిని డాన్సర్స్గా పంపిస్తున్నారు, మిగతా వాళ్ళని ఏమొచ్చేసి పంపించడం లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని 10 సినిమాల్లో 7 సినిమాలకు పంపిస్తే నచ్చినటువంటి వాళ్ళని 3 సినిమాలకు పంపిస్తున్నారు. అది కూడా వివక్షతో చూస్తున్నారు. అది కూడా 3వ వరుసలోనో 4వ వరుసలోనో పెడుతున్నారు. వాళ్ళకి చెందినటువంటి వారిని మాత్రం ఫస్ట్ వరుసలో పెడతారు. అంటే హీరోయిన్ డ్యాన్సులు చేసినప్పుడు ఈ పక్కన పెట్టేది అలాగే సెకండ్ లైన్లో ఉండేది అనేది ఉంటుంది. ఖచ్చితంగా అది ఎవరికైనా సరే గుర్తింపు కోసం ప్రయత్నాలు చేసుకుంటారు. డ్యాన్స్ మాస్టర్లు లేదా డాన్సర్స్ ఎలా చేసుకుంటారంటే హీరో పక్కన ఉంటే ఒక లెక్క ఉంటుంది, తెర మీద కూడా కనిపిస్తారు అనమాట, వాళ్ళకు కూడా చూసుకోవడానికి బాగుంటుంది. అదే అవతల ఎవరిని పెడతారు, జూనియర్స్ని పెడతారు, జూనియర్ ఆర్టిస్టులు కాదు, అంటే జూనియర్ డాన్సర్స్ని పెడతారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, సుమలత మేము ఎంత సీనియర్స్ అయినా సరే మా మీద వివక్ష, అంటే శేఖర్ మాస్టర్కి చెందినటువంటి వారు లేకపోతే జానీ మాస్టర్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారినో లేదా ఆయనకి సపోర్ట్గా లేనటువంటి వారినో ఎక్కడో పెడతారన్న విధంగా, అది కూడా అవకాశాలు రావన్న విధంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఆవిడేమంటుంది, అసలు డాన్సర్స్కి న్యాయం చేయాలని మేము చూస్తున్నాము, నిర్మాతల దగ్గర ఏమొచ్చేసి ఈ డాన్సర్ మాస్టర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, కొరియోగ్రాఫర్లు డాన్సర్ మాస్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే 3,000 ఇలా తీసుకుంటున్నారు, కానీ డాన్సర్లకు ఇచ్చింది 1,000 రూపాయలు, 500, 1,500 మాత్రమే, అది కూడా వ్యక్తులను బట్టి, అది మేము ఖండిస్తున్నాం, అందుకే మా మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు. మేము ఫెడరేషన్కి చెప్తే ఫెడరేషన్ కూడా పట్టించుకోలేదు, అందుకే మేము ఇప్పుడు నేరుగా కార్మిక సంఘం నుంచే, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్మిక సంఘం నుంచే మేము ఉప ఎన్నికలకు వెళ్తామని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఖచ్చితంగా ఫెడరేషన్ని సంప్రదించాలి. ఫెడరేషన్కి మొదటి నుంచి కూడా జానీ మాస్టర్ వీళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు, కానీ ఫెడరేషన్ని పట్టించుకోవడం లేదు. ఫెడరేషన్ అనేది ఈ 24 యూనియన్లకి సినిమాలకి ఏదైతే ఉంటుందో, మొత్తం సినిమాలకు ఒక ఫెడరేషన్, సీరియల్కి ఒక ఫెడరేషన్ ఉంటుంది, టీవీకి అనమాట. సో ఇప్పుడు ఈ సినిమాలకు ఉన్నటువంటి ఫెడరేషన్ కిందే అన్ని యూనియన్లు ఉంటాయి. అది డాన్సర్ మాస్టర్ యూనియన్ అయినా, మేకప్ యూనియన్ అయినా, ఎడిటింగ్ యూనియన్ అయినా, ఆర్టిస్టుల యూనియన్ అయినా, ప్రతి 24 డిపార్ట్మెంట్కి చెందినటువంటి యూనియన్లన్నీ ఫెడరేషన్ కింద ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే ఫెడరేషన్ వాళ్ళే పరిష్కరించాలి. అంటే యూనియన్లో ఏదైనా సమస్య వస్తే యూనియన్ లీడర్లు పరిష్కరిస్తారు. అసలు యూనియన్కే సమస్య వచ్చినప్పుడు ఫెడరేషన్ వాళ్ళు సమస్యను పరిష్కరిస్తారు. కానీ మరి ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఆరోపణలు నిజమా కాదని తెలియదు, అటువైపు ఆరోపణలు ఏంటనేది ఇంక తెలియదు. దీనికి సంబంధించినటువంటి నివేదికలు ఇంక పూర్తిగా రాలేదు, మేము ఇదిగోండి ఆధారాలతో చూపిస్తున్నామని జానీ మాస్టర్ అంటున్నాడు.
మరి నిజంగా ఆధారాలు చూపిస్తే మరి ఫెడరేషన్ వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అనేది ఇప్పుడు వీళ్ళ బాధ. అయితే ఇక్కడ యూనియన్లో 2 విభాగాలు అయితే అయిపోయి, ప్రతి యూనియన్లో ఏ విధంగా అయితే గ్రూపులు ఉంటాయో డాన్సర్ యూనియన్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ వైపు ఉన్న వాళ్ళు కొంతమంది, శేఖర్ మాస్టర్ వైపు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే ఆటోమేటిక్గానే అవి 2 భాగాలు అయిపోతాయి. ఇప్పుడు అదే విధంగా డాన్సర్ యూనియన్లో కూడా ఇలా 2 భాగాలు ఉన్నాయి. కాబట్టి దీనికి మరి ఏం చేస్తారో తెలియదు, కానీ 7 రోజుల సమయం అయితే ఇచ్చారు జానీ మాస్టర్కి.